వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు బంగారం ధరలు మరొకసారి భారీగా పెరిగినట్టుగా కనపడుతుంది. సుమారుగా 500-600 రూపాయలకు పైగా తులానికి బంగారం ధర ఇప్పుడు పెరిగాయి. ఇది ఇలానే కొనసాగుతుందా? పెరగడానికి కారణాలేంటి? వెనిజులా అమెరికాకు సంబంధించిన సంక్షోభం ఏమైనా బంగారం పైన ఎఫెక్ట్ పడుతుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మార్కెటింగ్ అనలిస్ట్ ప్రభు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో కొంత బంగారం అటు ఇటుగా తగ్గుతూ పెరుగుతూ కొంత స్టేబుల్గా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు కొంత భారీగానే పెరిగినట్టుగా కనపడుతుంది. కారణాలు ఏంటి సార్? ఇంకా పెరిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా? గోల్డ్ పెద్ద పెరగట్లేదులే. గోల్డ్ మీకు ఆల్ టైమ్ హై ఎక్స్చేంజ్ చూసుకుంటే 1,40,465. ఇప్పుడు ఇవాళ కూడా 400 ప్లస్లో ఉంది. అంటే ±500 పాయింట్స్. గోల్డ్ అంత మూమెంట్స్ ఎక్కువ లేవు. ఏదైనా మూమెంట్స్ అంటే మీకు సిల్వరే అనుకోవచ్చు. ఇప్పటికి చూసుకుంటే 4,000 ఉంది ఇవాళ. 2,50,000 టచ్ అయింది. అంతకుముందు మళ్ళీ వచ్చింది కదా 2,54,174 ఈజ్ ద హై, ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై అనుకోవచ్చు. ఇప్పుడు 250 వచ్చి కిందకు వచ్చి మళ్ళీ 241, 240 దాకా వచ్చి మళ్ళీ పెరిగింది. ఇప్పుడు అంటే 1 స్టెప్ బ్యాక్వర్డ్ అనుకున్నాం కదా, 1 స్టెప్ బ్యాక్వర్డ్ మళ్ళీ ఇది అవుతుంది. అట్లా 3 స్టెప్ ఫార్వర్డ్ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు 250 ఆల్ టైమ్ హై దాటింది అనుకోండి, ఇంకొంచెం మళ్ళీ నెక్స్ట్ 275 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 275 మార్క్ సైకలాజికల్ గా మార్క్ 3 lakhs. మనం అనుకున్న టార్గెట్ 3 lakhs. 3 lakhs వరకు రావచ్చా అంటే సిల్వర్ బేషుగ్గా ఆరాంగా 3 lakhs వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో దానికి అనుగుణంగా మీకు అవునండి, సిల్వర్ ఈస్ డామినేటింగ్ గోల్డ్, వైట్ ఈస్ డామినేటింగ్ ద సిల్వర్. రన్నింగ్ రేస్ లో సిల్వరే ముందుంది. కానీ అన్సంగ్ హీరో ఎవరంటే కాపర్. సిల్వర్ కంటే కాపర్ బాగా ఇది ఉంది. 73% ఈ సంవత్సరం బాగా పెరిగింది. అది అంటే తెలియకుండా పెరిగింది కాపర్. బెస్ట్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు సార్? గోల్డ్, సిల్వర్, కాపర్ లో మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు హై పెరిగిపోయింది. సిల్వర్ అమ్మో 2.5-3 లక్షలు అంటే కాపర్లో పెట్టుకోవాలి. కాపర్లో కొంత పర్సెంటేజ్ డైవర్సిఫై చేయడం బెస్ట్. హిందీ జింక్, అల్యూమినియం, నాల్కో ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో అట్లాంటి స్టాక్స్, కొన్ని స్టాక్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అన్నిట్లో అంతా కాపర్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుందని తీసుకెళ్ళి మొత్తం దాంట్లో పెట్టాల్సిన పని లేదు. సో ఎప్పుడైనా సరే కొంత డైవర్ట్ చేసుకుంటే సేఫ్. మెటల్స్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి డైవర్సిఫై చేసుకుంటే బెస్ట్. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఆయన ఏంటి మళ్ళీ టారిఫ్లు పెంచుతాను మీరు కనుక ఆయిల్ కొంటే రష్యా నుంచి అని అదొక భయం పెట్టిండు. మళ్ళీ కొత్త ఇది పాతది అయిపోయింది అనుకున్న దాని మీద మళ్ళీ తెర మీద తీసుకొస్తాడు ఆయన. సో కొత్త అన్నీ అట్లా పైకి వస్తాయి కాబట్టి కొంచెం అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు జనరల్గా ఇది వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్ వెనుజులా మీద పెద్ద ఎఫెక్ట్ పడదు. మనకి 6,375 ఎంతో టోటల్ ట్రేడ్ జరిగింది. దాంట్లో 6,000 క్రూడ్ ఆయిలే ఉంది. ఆ క్రూడ్ ఆయిల్ మిగతాదంతా మామూలు ట్రేడ్, వేరే ట్రేడ్ ఏం లేదు. మనకి పెద్ద ఎఫెక్ట్ లేదు. రిలయన్స్ కూడా ఇవాళ 5% పడింది. ఎందుకంటే అక్కడ ఆయిల్ అంతా ఆపేశారు కాబట్టి కొంచెం రిలయన్స్ బాగా తగ్గించుకున్నారు. ఎక్కువ రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఆ ఎఫెక్ట్ కొంచెం రిలయన్స్ మీద ఉంది కాబట్టి 5%. యాక్చువల్గా మార్కెట్ని పడేసింది ఎవరైనా అంటే ఇవాళ రిలయన్స్ అనుకోవచ్చు. 5% మరి ఇండెక్స్ దాంట్లో మేజర్ స్క్రిప్ట్ పడితే 5% పడితే 75 పాయింట్స్ పడిందంటే మరి దాని పార్టిసిపేషన్ నిఫ్టీలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? సో డెఫినెట్గా ఇది మైనస్ ఉండడానికి అంటే 75 పాయింట్స్ ఇప్పుడు తీసేస్తే మార్కెట్ యాక్చువల్గా ప్లస్లో ఉంటుంది. సో మెయిన్ రిలయన్సే పడేస్తుంది అనుకోవచ్చు. చిన్నగా 1-2 days మైనస్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి కొంచెం ఇది కావచ్చు. మార్కెట్ అయితే నెక్స్ట్ కమింగ్ క్లోజింగ్ కి పాజిటివ్ రావచ్చు అనుకుంటున్నాం. చూడాలి. టారిఫ్ భయాలు కొంత కనబడుతున్నాయి. ట్రంప్ మరలా సుంకాలు గనక పెంచినట్లయితే గోల్డ్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది? అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏమవుద్ది, అది తగ్గిపోద్ది. ఇప్పుడు నిన్నటిదాకా ట్రేడ్ డీల్ జరగలేదు, లేకపోతే వార్ ఆగలేదు అనుకున్నాం. వాటి కోసం చూస్తుంటే మళ్ళీ పాత దాన్ని మీరు 50% కాదు మీరు కొంటే మీకు ఇంకా పెంచుతా ఉన్నప్పుడు మరి ఈక్విటీ పడుద్ది కదా.
దారి దొరకదు కదా, సర్టనిటీ దారి దొరకదు. అలాంటప్పుడు ఏమవుద్ది, కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేదా డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుద్ది. అప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటివి కొంచెం కొంచెం ప్లస్ ఆర్ మైనస్ పెరుగుతూ నెగిటివ్ వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్తది ఏదైనా వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఆయన వెనిజులాతో ఆగట్లేదు, నెక్స్ట్ ఇరాన్ అంటున్నాడు, తర్వాత బ్రెజిల్ అంటున్నారు. సో వాళ్ళందరి మీద ప్రెషర్ పెడుతున్నారు. అంటే ఆయన మాట వినేదాకా భయభ్రాంతులు చేసి వాళ్ళ ఇప్పుడు ఆయిల్ అన్ని తీసుకెళ్లి ఎగ్జిమ్ కంపెనీ, యుఎస్ కంపెనీస్ అన్ని వాళ్ళు తీసుకోవాలి. అంటే ఆయిల్ వేరే కంట్రీలు బతకూడదు, ఓన్లీ యుఎస్ వాళ్ళే బతకాలి, వాళ్ళ కంపెనీలే బతకాలి. ఇది ఎక్కడ స్టాట్యూట్, ఇది ఎక్కడ రాజ్యం, ఇది దారుణం కదా. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు జనరల్ గా మార్కెట్ ఇబ్బంది పడుద్ది. ఇబ్బంది పడినప్పుడు గోల్డ్ కొంచెం చిన్నగా పెరుగుద్ది. ఏదైనా కొత్త ఇష్యూ వచ్చిందా కొంచెం మళ్ళీ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది గోల్డ్. అందుకని ఇలాంటివన్నీ ఉంటే పెరుగుతుంది. ఏదైనా మళ్ళీ ఇవన్నీ సెటిల్ అయితే, ఇప్పుడు సెటిల్ అయ్యేటట్టు కనపడలా మనకి ఇంకా పెరిగి, అంటే అన్సర్టనిటీ ఇంకా టైం తీసుకునేటట్టే కనపడుతుంది. కాబట్టి మేబీ 1-2 months మనకి బడ్జెట్ ఉంది. ఏప్రిల్ నుంచి మార్కెట్ మనకు పెరగచ్చు అనుకుంటున్నా, కాబట్టి ఈ లోపల ఇవన్నీ సెటిల్ అవ్వాలి. సో ఈ 1-2 months గోల్డ్ మెటల్స్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా అప్ సైడే ఉంటాయి ఎక్కువ. సో పడేటప్పుడు గోల్డ్ పడచ్చు, కానీ ఏదన్నా ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు సిల్వర్ పడకపోవచ్చు, సిల్వర్ పెద్ద పడకపోవచ్చు, సిల్వర్ అను కాపర్ పడకపోవచ్చు, ఎందుకంటే వాటి డిమాండ్ పెరుగుతుంది. సో వాటి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా వాటికి అనుగుణంగా తగ్గేదేలే అన్నట్టు అవి ప్లస్లోనే ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఒకటి మెయిన్. ఇప్పుడు ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఏం చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మార్కెట్ చూస్తుంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మరి మార్కెట్ కొంచెం పుంజుకుంటుంది, గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అట్లా అన్ని రివర్స్ ఉంటాయి. కాబట్టి దాని అనుగుణంగా వాళ్ళ స్టాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేది మెయిన్. జియో పొలిటికల్ అంటే దాని ఎఫెక్ట్ మెటల్స్ మీద పడుద్ది మెయిన్. అంటే యుఎస్ ఇండికేటర్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడాలి. ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఒకటి ఉంది, ఏడిపి ఎంప్లాయ్మెంట్, ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేటు, అవి చూడాలి. ఫెడ్ రిజర్వ్ అఫీషియల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే గైడ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటే దీన్ని బట్టి చెప్తారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ మార్కెట్ మీద పడే ఛాన్సులు ఉన్నాయి. ఇవన్నీ పారామీటర్స్ అనుకోవచ్చు యుఎస్లో. అవన్నీ చూస్తే కానీ అప్పుడు మనకు తెలియదు. సో డెఫినెట్గా ప్రెసెంట్ అయితే అన్సర్టనిటీ ఉంది, క్లారిటీ లేదు. సో ఈక్విటీకి దారి లేదు కాబట్టి కొంచెం అన్సర్టనిటీగా ఉంది. కాబట్టి అప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. విపరీతంగా పెరగట్లా, సిల్వర్ పెరిగినట్టు గోల్డ్ పెరగట్లా, చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ లేదు, ప్లస్ 500-600 అట్లా పాయింట్స్ పెరుగుతుందేమో, అలా పెరుగుతుంది అంతే. సిల్వర్ మటుకు విపరీతంగా పెరుగుతుంది, అదే అబ్జర్వ్ చేయాలి. ప్రమాణాలతో పాటుగా ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లోనే ముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా బాగా జరగబోతున్నాయి. ఈ డిమాండ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు సార్ పెరగడానికి గోల్డ్? అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు అంటూ కొంచెం జస్ట్ అంత రిటైల్ పర్సంటేజ్ అంత ఉండదు కదా, విపరీతంగా పర్సంటేజ్. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆపితేనే కొంచెం కరెక్షన్ కానీ ప్రైస్ కరెక్షన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఆపనంతకాలం అవి పెరుగుతున్నాయి, చిన్నగా పెరుగుతుంటాయి. బాగా ఎక్స్ట్రీమ్కి వచ్చేసింది కాబట్టి ఈ రిటైల్ పర్సంటేజ్ కొనటం అనేది గోల్డ్ తగ్గిస్తారు కదా. ఎంత ఉంటే ఇప్పుడు 1,40,000 ఉందంటే ఎవరు కొంటారు, అంత ముందుకు రావడానికి కష్టం అవుద్ది కదా. సో గోల్డ్ పర్చేసింగ్ తగ్గుద్ది. మీరు ఏ షాప్ వాళ్ళని కదిలించినా ఇదే చెప్తారు, పర్చేసింగ్ తగ్గుతుంది. కానీ ఎక్స్చేంజ్ ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్స్చేంజ్ అనేది ఎవర్ గ్రీన్, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మోడల్స్ మార్చుకుంటారు కాబట్టి, ప్రీషియస్ మెటల్స్ కాబట్టి గోల్డ్ డెఫినెట్గా దాన్ని మార్చుకుంటూనే ఉంటారు. సో మెయిన్ అది. అంటే ఇక ముందు సోలార్కి, ఈవీస్కి గ్రీన్ ఎనర్జీ వస్తుంది కదా. ఈ గ్రీన్ ఎనర్జీ మనకి ఇంకా ఫుల్ లెంత్గా స్టార్టే కాలేదు. స్టార్టింగ్ ఇంకా ఫస్ట్ అంటే టేక్ ఆఫ్ కూడా కాదు, స్టార్ట్ అయింది జస్ట్. అంటే గ్రీన్ ఎనర్జీకి ఫుల్ లెంత్గా వచ్చిన తర్వాత సిల్వర్ అనేది విపరీతంగా యూసేజ్ ఉంటుంది. సో మరి అప్పుడు కాపర్ కూడా, డేటా సెంటర్స్ వీటన్నిటి కూడా కాపర్ కూడా కావాలి. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే ఇవి పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కానీ గోల్డ్ మటుకు అంత విపరీతంగా పెరగపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఈ సంవత్సరానికి 2026కి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఐఎంఎఫ్ కానీ గోల్డ్ కౌన్సిల్ కానీ గోల్డ్ మ్యాన్ సాచ్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటి, 15-30% పెరగచ్చు. అంటే ప్రాబిలిటీస్ ఇవన్నీ బాగుండకపోతే ఇది పెరగచ్చు 15-30%, అంటే 20-30% తీసుకోండి. అంటే లాస్ట్ ఇయర్
70% పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం మినిమం 15 to 30% పెరగచ్చు, అంతకు మించి పెరగపోవచ్చు. ఇవన్నీ కనుక మారితే అది యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. -15 to 30% కూడా ఉండొచ్చు ఇది బాగా పెరిగితే. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగింది అనుకోండి, డెఫినెట్ గా అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏముంది, చిన్నగా గోల్డ్ నుంచి వాళ్ళు మళ్ళీ ఈక్విటీకి వస్తారు కాబట్టి అక్కడ పొజిషన్స్ అన్ని తగ్గిపోతుంటాయి. డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది. ఆ డ్రాస్టిక్ ఫాల్ ఇప్పట్లో ఏం కనపడట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రస్తుతం బంగారం ధరలకు సంబంధించినటువంటి వివరాలు. కొంత మేరకు పెరిగాయి. బంగారం కంటే సిల్వర్ అత్యంత వేగంగా పెరుగుతుందంటూ కూడా వారు చెప్తున్నారు. బంగారం కొంత మేరకు వెళ్తున్నా కూడా ఈ ఇయర్ మొత్తం కూడా 15 to 30% వరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు సెట్ అయితే అన్నీ సానుకూలంగా ఉంటే తగ్గొచ్చు, లేదంటే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.